ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. రాశిలో రాహు ఉండడం, 2వ స్థానంలో గురుగ్రహం, అలాగే 7వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో శుక్రగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, కుజ గ్రహాలు, 12వ స్థానంలో చంద్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు, శుభాధిక్యత కలిగినటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది కొంత మొదలైంది. అయితే చాలా రోజుల నుంచి ఎటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కాబట్టి ఈ వారంలో ఆ ఏలినాటి శని ప్రభావం కొంత చూడగలుగుతాము. దానివలన సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, సకాలంలో ఆలోచనలు అమలు చేయలేకపోవడం మొదలైన పనులు జరుగుతాయి. అలాగే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ఇబ్బందులు కలుగజేస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అంతా కూడా క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నం బాగానే చేస్తారు. ధనయోగాదులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి అనుకూలత లేదు. మనం చేయవలసిన పనులన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ఎక్కువ కష్టపడినప్పటికీ కూడా దానికి తగిన ఫలితం రాకపోవచ్చు. కొంచెం శ్రమ ఆధిక్యత ఉంటుంది. శ్రమ తగినంత గుర్తింపు రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ ఫలితాలే ఉన్నాయి. సాధారణమైన స్థితిగతులే ఉంటాయి. బంధుమిత్రుల శుభకార్యాలకి వెళ్ళడం, అలాగే మనం చేసిన శుభకార్యాలకి వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఎక్కడో చోట శుభకార్యాది విషయాలలో అందరూ కలవగలుగుతారు. అందరితో సఖ్యతగానే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో మాట పట్టింపులు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అతి చనువుగా మాట్లాడినప్పుడు అపార్థాలు పెరుగుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండమని సూచిస్తడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు కొంత అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా మన దృష్టికి గృహ వాహనాలు, క్రయ విక్రయాది విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే నిర్ణయం తీసుకొని ముందడుగు వేయవచ్చు. కొంతవరకు లోన్లు అవి కూడా సహకారం కుదురుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో బాగానే ఉంది. అలాగే విద్యార్థి వ్యవహారాల్లో అనుకూలత తక్కువగా ఉంది. విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. చాలా కష్టపడి చదివితే గాని అది జ్ఞాపక శక్తిలోకి రావటం లేదు. కాబట్టి ఈ వారం శనీశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకొని ఆరంభించుకుంటే మంచిది. అలాగే ఆంజనేయ స్వామి ప్రార్థన కూడా ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలపడే పరిస్థితి ఉంటుంది.
విద్యార్థులకి విద్యా వ్యవహారాదులు అన్నీ అనుకూలపడటానికి ఇలాంటి ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా కొంత అనుమానాస్పదంగాను ఇబ్బందికరంగాను ఉంటుంది. బడలిక, శ్రమ ఆధిక్యత వలన బడలిక, అలసట అట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని సమర్థించుకొని పూర్తి చేయగలుగుతారు. విద్యా విషయంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని కూడా సమర్థించుకొని పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు. శత్రుభావం కలిగిన వాళ్ళని కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అందరితో సఖ్యతగానే ఉంటారు. చాలా చాలా అనుకూలమైన స్థితిగతుల్ని పొందడానికి గట్టి ప్రయత్నమే చేస్తారు. అయితే ఈ మీనరాశి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందితోటి సఖ్యత తెచ్చుకోలేకపోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది, సాధారణ యోగమే. అలాగే పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు మొదలైనవన్నీ కూడా వృద్ధి చెందే అవకాశం బాగానే ఉంది. ఆర్థికపరమైన లోటుపాట్లు సరిచేయబడతాయి. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యవహారాదులు చేసే వాళ్ళకి కొంత అనుకూలత తక్కువగా ఉంది. సాధారణ ఫలితాలే కనబడుతున్నాయి. భాగ్యస్థితి వృద్ధి చెందుతుంది. మనం పెట్టిన డిపాజిట్లు, పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉంది. దానిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కీర్తి, గౌరవం పెరుగుతాయి. చేసిన పనికి సంతృప్తికరమైనటువంటి ఫలితాలని చూడగలుగుతాము. రవి, బుధ, కుజుల వలన అనుకున్న పనులలో కొంతవరకు ఆటంకాలు వచ్చినప్పటికీ ఆటంకాలని అధిగమించి అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన శుభ లక్షణాలని తెచ్చుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేస్తే వాటిని నివారించుకోవచ్చు. ఆర్థికపరమైన ఒత్తిడి వస్తుంది. కొంత ధనం మన చేతి మీదుగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చేసిన పనే మరలా చేయడం, చేసిన ఖర్చులు మరలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయని తెలుస్తుంది. ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే మిశ్రమ ఫలితాలైనప్పటికీ దాంట్లో కొంత శుభాధిక్యత కలగడం కోసం ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైన ఒత్తిడి మాత్రం కొద్దిగా గట్టిగానే ఉంటుంది. మానసికంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా వచ్చే వారానికి వాయిదా వేసుకుంటే శుభ లక్షణాలు పెరుగుతాయి. అలాగే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం, శుభ పరంపర కలగడం కోసం ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం చేస్తే ఇంకా ఈ మీనరాశి వాళ్ళకి శుభ ఆధిక్యతని చూడగలుగుతాము. శుభం భూయాత్.